సంజునే కావాలి అని ఆది నోటితోనే అనిపిస్తాను, చూస్తూ ఉండు. ఇక ఇంటి నుంచి పూర్తిగా వచ్చేసాను. కుట్రలతో మనుషుల్ని గెలవచ్చునేమో కానీ మనసుల్ని కాదు. డబ్బుతో ప్రేమను కొనలేవు, ఆప్యాయతను కొనలేవు, నమ్మకాన్ని అస్సలే కొనలేవు. ఐ హేట్ యూ సంజు, ఐ హేట్ యూ. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఇలా ఎందుకు చేశాను? ఇంత మూర్ఖంగా ఎందుకు బిహేవ్ చేశాను? అదే నన్ను అసహించుకుంటున్నాడు. పవిత్ర ఆదేకి దూరం అయితే ఏంటి, కాకపోతే ఏంటి? నేను ఆదేని దక్కించుకోవాలని ఇక్కడికి వచ్చాను. అందులో నేను ఫెయిల్ అయ్యాను. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. అమ్మాయి నీడ గాని ఆ బిడ్డ నీడ గాని ఈ ఇంటి మీద 3 సంవత్సరాలు పడకూడదు. 3 సంవత్సరాలు పడకూడదు. 3 సంవత్సరాలు పడకూడదు. 3 సంవత్సరాలు పడకూడదు. ఈ కుటుంబానికి తల్లి బిడ్డలకు రాకపోకలు పలకరింపులు కూడా ఉండకూడదు. పలకరింపులు కూడా ఉండకూడదు. పలకరింపులు కూడా ఉండకూడదు. పలకరింపులు కూడా ఉండకూడదు. పవి, ఏంటి దారి తప్పి ఇలా వచ్చావు? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మరొక కొత్త నాటకానికి తెర తీయబోతున్నావా? లేదు పవి, నేను దేనికోసమైతే పాకులాడాను అది నాకు దొరక్కపోగా నేను ఇష్టపడిన వాడే నన్ను అసహించుకునే స్థాయిలో నేనున్నాననే నిజం తెలుసుకున్నాను. ఆది మనసులో నేను దిగజారిపోవడానికి కారణం మాత్రం నువ్వే పవి. నేనేం చేశాను? అయినా ఆది నోటితో నాకు సంజన కావాలని చెప్పిస్తానన్నావు కదా, మరేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను, పందెం కాశాను, నిజమే. కానీ ఆది మనసులో నాకు అసలు స్థానమే లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఒకప్పుడు ఆది కళ్ళల్లో నన్ను చూస్తే సంతోషం కనిపించేది, కానీ ఇప్పుడు చీదరింపు, అసహ్యం కనిపిస్తుంది. నీ వల్లే వాడికి నేను కానిదాన్నయ్యాను. ప్రతిసారి నీ వల్ల అంటావేంటి సంజు? నేనెలా కారణమవుతాను? ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించు.
బాగా గుర్తు తెచ్చుకో పవి. నేను అన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఆదిని లవ్ చేస్తున్న విషయం కూడా ముందు నీకే చెప్పాను. నీ సపోర్ట్తోనే వాడికి ప్రపోజ్ చేశాను. ఇంత బాండింగ్ ఉన్న మన మధ్య ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి పవి? నేను తప్పు చేస్తున్నానని గట్టిగా చెప్పి నన్ను దారిలో పెట్టే చనువు నీకున్నా నువ్వు ఆ పని చేయలేకపోయావు. నువ్వు నాకు ఇచ్చిన మాటని ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో పవి. నువ్వు ఆశపడ్డట్టు ఆది ఎప్పటికీ నీ వాడే, నీకే సొంతం. ఆది నా సొంతం అన్నావు, వాణ్ణి నా వాణ్ణి చేస్తాను అన్నావు. ఆది నీకు ఫ్రెండ్ తప్ప వాడి మీద నీకు మనసులో వేరే ఉద్దేశమే లేదనన్నావు. ఆది ఇప్పటికీ ఎప్పటికీ నాకు ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించి నా మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు, ఉండదు.